హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరూ బాగుండారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. కుజ దోషం ఉంటే నిజంగానే పెళ్లి కాదా? పరిహారాలు ఏమిటి? మంగళ దోషం తొలగించుకునేందుకు పరిహారాలు, వాటి గురించి మనం తెలుసుకున్నాం. జాతకంలో మంగళ దోషం లేదా కుజ దోషం ఉంటే పెళ్లి కావడం ఆలస్యం అవుతుందని అంటారు. అది నిజమేనా? మంగళ దోషం తొలగించుకునే మార్గాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మంగళ దోషం ఉంటే పెళ్లి కాదా? హిందూ ధర్మశాస్త్రంలో మంగళ దోషం లేదా కుజదోషం అంటే అందరూ భయపడతారు. అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది, అలాగే వైవాహిక జీవితం సంతోషంగా ఉండదని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మంగళ దోషానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. జాతకంలో మంగళ దోషం ఉండటం వల్ల ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు, సవాళ్లు, వివాహ బంధంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. అసలు ఈ కుజదోషం అంటే ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు. పేరు అయితే అందరూ వినే ఉంటారు, కానీ అది జాతకంలో ఏ విధంగా వస్తుందో తెలియదు. కుజదోషం అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రంలో కుజుడు లేదా అంగారకుడు స్థితి బలంగా ఉంటే అతని జీవితంలో సంతోషం, ధైర్యం ఉంటాయి. మీ జాతకంలో 1వ, 2వ, 4వ, 7వ, 8వ లేదా 12వ ఇంట్లో ఉంటే కుజుడు ఉంటే కుజదోషం ఏర్పడుతుంది. ఈ స్థానాల్లో కుజుడు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో కలతలు, కష్టాలు, వైవాహిక జీవితం విచ్ఛిన్నంగా అయిపోతుంది. వివాహ జాతకంలో ఈ దోషం ఉంటే ఆ వ్యక్తి ప్రవర్తన కోపంగా, అహంకారంగా ఉంటుంది. ఆనందం, సంతోషం ఉండదు. 7వ ఇంట్లో కుజుడు ఉంటే వైవాహిక జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల దాంపత్య జీవితం కలహాల కాపురంగా మారుతుంది. 12వ ఇంట్లో మంగళ దోషం ఉంటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మంగళ దోష పరిహారాలు. జాతకంలో మంగళ దోషం ఉంటే పెళ్లి చేసుకునేందుకు చాలా మంది ఆలోచిస్తారు. కుజదోషం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మాత్రం సమస్యలు ఉండవు. ఈ కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యం అవుతుందని అంటారు, కానీ జాతకంలో కుజుడు స్థానం బలపరుచుకుంటే ఈ దోష ప్రభావం ఉండదు. అందుకోసం కొన్ని పరిహారాలు పాటించాలి. కుజదోషం ఉన్న ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి పూజలు చేయాలి. ఆ రోజు హనుమంతుడిని పూజించాలి. కుజదోషం ఉన్నవాళ్ళు హనుమాన్ చాలీసా, సుందరకాండ చదవడం చేయాలి. మంగళవారం నాడు అంగారక గ్రహానికి అంకితమైన రోజు, అందుకే ఆ రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గించుకోవచ్చు. ఈ దోషం వల్ల వాళ్ళు కుంభ వివాహం చేసుకోవచ్చు. అంటే కుజదోషం లేని వారిని పెళ్లి చేసుకునే ముందు విష్ణువు విగ్రహాన్ని వివాహం చేసుకోవాలి. ఇలా చేస్తే దోష ప్రభావం వారి జీవితం మీద సన్నగిల్లుతుంది. దీన్నే కుంభ వివాహం అంటారు. ఉజ్జయినిలోని మహావీర్నాథ్ ఆలయంలో మంగళ దోష పూజ నివారణ చేయించుకోవడం అత్యంత ప్రభావవంతమైన నివారణల్లో ఒకటి. కుజదోషం ఉన్నవాళ్ళు జ్యోతిష్యుల సూచన మేరకు ఉంగరం వేలికి పగడపు రంగు ఉంగరం ధరించవచ్చు. ఈ రంగు అంగారక గ్రహ శక్తితో ముడిపడి ఉంటుంది. మంగళ దోషం ఉన్న వ్యక్తులు మంగళవారం ఈ రాయి ఉంగరం ధరించడం వల్ల మంచి జరుగుతుంది. అయితే తప్పనిసరిగా జ్యోతిషుల సూచన మేరకే ధరించాలి. పేదలకు ఎరుపు రంగు ధాన్యాలు, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. అంగారకుడి ప్రభావం తగ్గాలంటే ఎరుపు రంగు వస్తువులు దానం చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.